అందరికీ నమస్కారం. యూటీవీకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశము మోక్షం చేరుకునేదెలా. మోక్షం అంటే ఏదో ఒకటి పురాణం లాగా లేకపోతే ఏదో మనుషులకు ఏదో చెప్పినట్లుగా అనుకుంటున్నారు. కానీ అలా కాదు. మోక్షం ఉంది. బాహ్య దేహాలకు అనుకూలమైన వాతావరణం కలిగిన భూగ్రహం ఎలాగుందో ఆత్మలకు అనుకూలమైన వాతావరణం కలిగినటువంటి ఒక గ్రహం ఉంది. ఆ గ్రహాన్ని ఆధ్యాత్మిక పరిభాషలో మోక్షం అంటారు. ఆ గ్రహం ఎన్నటికీ ఎటువంటి విపత్తులకు గురి కాదు. ఈ భూగ్రహమే కొన్ని వందల వేల సంవత్సరాలకి ఇది లయమైపోయేది. కాబట్టి ప్రతి మనిషి మోక్షం చేరుకోవాలా. మనిషిలో రెండు దేహాలు ఉన్నాయి. ఒకటి బాహ్య దేహము, మరొకది అంతర్దేహము. దానిని ఆత్మ అంటారు. బాహ్య దేహము కొద్ది కాలమే ఉండేది, కానీ ఆత్మ మాత్రం శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి ఆత్మ శాశ్వతంగా నివసించేది శాశ్వతమైనటువంటి గ్రహం ఉంది. అది మోక్ష గ్రహము. మోక్షము పరలోకము అంటారు. ఆ గ్రహానికి వెళ్ళాలి. మానవుడు ఏదో మనిషిని మభ్యపెట్టడానికి, ఏదో భయపెట్టడానికి ఇవన్నీ చెప్పారనుకుంటారు, కానీ ఉన్నది. ఎందుకంటే ఆ గ్రహానికి నుంచి, ఆ గ్రహం నుండి వచ్చిన దేవదూతలు ఉన్నారు. ఆ గ్రహానికి వెళ్ళినటువంటి ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు. కాబట్టి ఆ మోక్షం చేరుకోవాలి అంటే ఆత్మీయమైనటువంటి విషయాలు తెలిసి ఉండాలి. ముఖ్యంగా మోక్షం వెళ్ళాలంటే మనిషికి పవిత్రత కావాలి. పవిత్రత కావాలి అంటే పాపాన్ని పోగొట్టుకోవాలి. మానవుడు జన్మపాపి, కర్మపాపి. అందుకే సంధ్యావందన శ్లోకం ఏం చెప్తుందంటే, పాపోహం పాపకర్మహం పాపాత్మ పాప సంభవాత్ రాహిమాం కృపాయిదేవ శరణాగత వచ్చల. ఓ దేవా, నేను పాపములో పుట్టి పాపములోనే జీవిస్తున్నాను. పాపిని నన్ను కృప చూపి కరుణించమని సంధ్యావందన శ్లోకం చెప్తుంది. కాబట్టి దీని ప్రకారం మానవుడు జన్మపాపి, కర్మపాపి. ఈ పాపముల చేత మానవుడు మోక్షాన్ని చేరుకోలేకపోతున్నాడు. ఈ పాపం పోవాలి అంటే ఓ పరిశుద్ధుడు రావాలి, ఓ పవిత్రుడు రావాలి, విమోచన కార్యాన్ని జరిగించాలి. అదే వేదం చెప్తుంది ప్రజాపతి అని, అదే ఇజ్రాయేళ్ల ధర్మశాస్త్రం చెప్తుంది మెస్సయ్య అని. కాబట్టి ఆ మెస్సయ్య, ఈ ప్రజాపతి వేరువేరు కాదు, ఒకే వ్యక్తి. ఈ లోకములోని మానవులను రక్షించడానికి ఒక విమోచకుడు కావాలి. ఆ విమోచన కార్యాన్ని యజ్ఞమని ఇక్కడ అంటున్నారు, అక్కడ బలి అని అంటూ ఉన్నారు. కాబట్టి ఆ యొక్క విమోచకుడు ఈ లోకానికి రావాలి. వచ్చి మన పాపముల కొరకు ఆయన పరిహారం చేయాలి, ప్రాయశ్చిత్తం చేయాలి. మానవుడే మానవుని కొరకు ఒక పాపిని ఇంకొక పాపి రక్షించలేడు. ఒక పాపిని ఇంకొక పాపి రక్షించలేడు. ఒక అంధుడికి ఇంకొక అంధుడు దారి చూపలేడు. ఒక గుడ్డివాడికి ఇంకో గుడ్డివాడు త్రోవ చూపలేడు. కాబట్టి ఒక పాపి విమోచింపబడి ఆ మోక్షారోహణము చెందాలి అంటే ఓ పాపి కొరకు ఇంకో పవిత్రుడు వచ్చి ప్రాయశ్చిత్తం చేయాలి. కాబట్టి ఆ ప్రాయశ్చిత్తం జరిగించేటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఆయన పవిత్రుడై ఉండాలి. దేవుడే మానవ రూపంలో వచ్చి, ఈ ప్రపంచంలో ఎవరు పరిశుద్ధులు, పవిత్రులు లేరు. అందుకే బైబిల్ చెప్తుంది, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేశారు. పాపులే, పాపములో పుట్టుతున్నాం, పాపములోనే జీవిస్తున్నాం. పాపులైన మనల్ని పవిత్రుడిగా చేయాలంటే, మనల్ని పవిత్రులుగా కావాలి, నీతిమంతులుగా కావాలి అంటే ఓ పవిత్రుడు మన కొరకు త్యాగం చేయాలి, యాగం చేయాలి, యజ్ఞం చేయాలి. ఆ యజ్ఞ అధిపతి, ఆ యజ్ఞ పురుషుడు ఎవరయ్యా అంటే, పాప పరిహారము కొరకు బలి అయింది ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభులవారు. కాబట్టి ఈ పాప పరిహారము కొరకు, పాప ప్రాయశ్చిత్తం కొరకు చేసింది ఆయన ఒక్కడే. మోక్షారోహణము చెందాలంటే అందుకే బైబిల్లో యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నేను మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను, నేనుండు స్థలములో మీరును ఉండులాగా నేను మరలా వచ్చి మిమ్మును తీసుకుపోతానన్నాడు. కాబట్టి మోక్షం చేరాలంటే పవిత్రత అవసరము.
పవిత్రత అంటే మనం పాపం జన్మకర్మ పాపులం కనుక ఈ పాపం నుండి విడుదల పొందితేనే మరి పవిత్రులుగా నీతిమంతులుగా తీర్చిదిద్దబడగలం. కనుక ఒక మురికి వస్త్రానికి అదే మురికి పెట్టి రుద్దితే ఇంకిత మురికి అయిపోతుంది. ఆ మురికి లేని డిటర్జెంట్ లేక పౌడరు లేకపోతే సోపు దాన్ని పెట్టి రుద్దితేనే ఆ మరకల మురికి పోతుంది. అలాగే ఒక మంచి పవిత్రుడైనటువంటి వాడు మన పాప ప్రాయశ్చిత్తం కొరకు యజ్ఞం కావాలి అని, బలి కావాలి అని మరి ఆ లోకరక్షకునికి ముందే ప్రవచనాలు చెప్పాయి. కాబట్టి ఆ ప్రవచనాలను మనం పరిశీలన చేస్తే నిజంగా మనకు ఆ విమోచకుడు ఎవరో తెలుస్తుంది. ఎవరి అభిమానమును బట్టి వారు చెప్పొచ్చు, కానీ ప్రవచనాలు ఏం చెప్తున్నాయనేది చూస్తే నిజంగా ఆ ప్రాయశ్చిత్తం జరిగించినటువంటి ఆ పరమాత్మ స్వరూపుడు, ఆ పవిత్రుడు, నిష్కలంకుడు, ఆయనను మనం గుర్తించగలము. ఆయనందు విశ్వాసం ఉంచితే తప్పకుండా మనము నీతిమంతులుగా తీర్చబడగలము, మోక్షారోహణము చెందగలము. కాబట్టి మోక్షారోహణం ప్రతి మనిషి మోక్షం కొరకు, ఈ దేహము ఆరోగ్యంగా ఉన్నప్పుడే, దేహం ఉన్నప్పుడే ఆ మోక్షాని కొరకు సిద్ధపడాల. చనిపోయిన తర్వాత ప్రయోజనం లేదు. ఉన్నప్పుడే మనిషి పాపములు ఒప్పుకొని పాపం నుండి విడుదల పొంది పశ్చాత్తాపడి మారు మనసు కలిగి మరి ఆ యొక్క ప్రాయశ్చిత్త కార్యాన్ని విశ్వసించి ఆయన యందు విశ్వాసం ఉంచి మరి ఆ రీతిగా నీతిగా జీవించినప్పుడు పవిత్రులుగా తీర్చిదిద్దబడినప్పుడు తప్పకుండా మోక్షారోహణం కలుగుతుంది. మోక్షం వెళ్ళకపోతే మరొకటి ఉంటుంది, నరకము. ఆ నరకము భయంకరమైనటువంటి శిక్షతో కూడుకున్నది. ఇది చాలామంది ఏమంటారంటే మనుషులను మభ్యపెట్టడానికి ఏదో వీళ్ళు మతాల పేరిట లేకపోతే ఆధ్యాత్మికత పేరిట ఇలాంటి ప్రలోభ పెడుతున్నారు అనుకుంటారు. రష్యాలో 7 సైంటిస్టులు భూమి లోపల ఏముందో అని వెళితే భయంకరమైనటువంటి అగ్ని ఒక డ్రిల్ చేయడానికి ఒక డ్రిల్ పెట్టి దానికి సెన్సర్ పెట్టి వాటిని లోపలికి తీసుకెళ్ళినప్పుడు కొన్ని కిలోమీటర్ల లోతులకు వెళ్ళిన తర్వాత ఆ డ్రిగ్గింగ్ బెట్టు మెల్ట్ అయిపోతుందట. అక్కడి నుంచి స్వరాలు వస్తున్న ఏడుపులు, పండ్లు కొరకటం, కేకలు, నరకములో పడినటువంటి వారు. కనుక నరకం ఉంది, పరలోకం ఉంది. చాలామంది ఆధ్యాత్మికవేత్తలు ఆత్మతో వెళ్ళారు, అక్కడికి వెళ్ళి దర్శించి వచ్చారు. కాబట్టి ప్రియ యూటీవీ ప్రేక్షకులారా, మోక్షము అనేది ఉంది. కానీ ఇది ఈ మానవుల యొక్క భక్తి భావనలు, కొంచెము ఆచారములు, సాంప్రదాయములు సరిగా లేనందువలన మనలోనే మనవారు నాస్తికులుగా తయారవుతున్నారు. కనుక మోక్షముంది, నరకముంది. మరి మనం ఎలాగున్నామో, మన దేహానికి కావలసిన వాతావరణం ఎలా ఉందో మోక్షంలో ఆత్మలకు అనుకూలమైన వాతావరణం ఉంది. తప్పకుండా అక్కడికి చేరాలి. చేరకపోతే నరకానికి వెళ్ళవలసి వస్తుంది. కాబట్టి దయచేసి గమనించాల్సిందిగా మనవి చేస్తూ యూట్యూబ్ని వీక్షించండి. మరొక అంశం కొరకు మీరు ఎదురు చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. యూటీవీ మీ టీవీ, మనందరి టీవీ. యూటీవీ యూనివర్సల్ ట్రూత్ విజన్. కాబట్టి యూటీవీ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రొటెక్ట్ ద హ్యూమానిటీ, ప్రొడ్యూస్ ద యూనిటీ. మానవత్వాన్ని రక్షించాలి, మానవ ఐక్యతను పెంపొందించాలి. మానవ ఐక్యత భద్రతను ఇస్తుంది, మానవ ఐక్యత శాంతినిస్తుంది. కాబట్టి ఈ శాంతి భద్రతలు ప్రపంచంలో ప్రతి మానవుడికి అవసరము. మానవ మనుగడలో ఉండాలి అంటే ఈ శాంతి భద్రతలు కావాలి. వీటి కొరకే మనుషులంతా ఒకటి కావాలి, మానవత్వాన్ని రక్షించాలి. సత్యమేవ జయతే, సర్వజనో సుఖినో భవంతు.